వేదవ్యాసులు వారు రచించిన స్కంద పురాణంలో గురుగీత ఒక ప్రముఖమైన భాగం. ఇది ముక్తి పొందడానికి మార్గంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన జ్ఞానబోధగా మనకు దర్శనమిస్తుంది. దైవానుగ్రహం పొందడంలో గురువు యొక్క ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించే ఈ గీతలోని 5 శ్లోకాలను ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనం మననం చేసుకుందాం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ అనంతమైన విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ తత్వాన్ని మనకు దర్శింపచేసేవాడే సద్గురువు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటిలో ఉన్న శిష్యులకు జ్ఞానమనే కాంతిని ప్రసరించి మార్గదర్శనం చేసేవాడే సద్గురువు. శోషణం భవసింధోశ్చ జ్ఞాపణం సారసంపదః గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. జనన మరణ చక్రం నుండి రక్షించి ఆత్మ సంపదను వెలిగించేది కేవలం గురుకృప మాత్రమే. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ధ్యానానికి మూలం గురువు యొక్క రూపం, పూజకు మూలం గురువు యొక్క పాదాలు, మంత్రానికి మూలం గురువాక్యం, మోక్షానికి మూలం గురువు యొక్క కృప. మన్నాథః శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నా నాథుడు ఆ జగన్నాథుడే, నా గురువు ఆ జగద్గురువే, నా ఆత్మ సర్వప్రాణులలో ఉన్న ఆత్మే. అటువంటి అద్వైత భావనను కలిగించిన సద్గురువుకు హృదయపూర్వక నమస్కారములు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.